రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆ మాజీ ఎమ్మెల్యే పార్టీ మారారా? భవిష్యత్తులో ఆ నియోజకవర్గం జనరల్ కాబోతుందే. అందుకే ప్రీ ప్లాన్డ్ గా ఇన్నేళ్లు షికారు చేసిన కారుని పికప్ లేదని పక్కన పెట్టేశారా? కడుపులో పెట్టుకొని చూసుకున్న పార్టీనే కాలదన్నారా? కేసీఆర్ వదిలిన బాణాన్ని అన్న ఆ నాయకుడిని ఆ నియోజకవర్గ ప్రజలు నమ్ముతారా? పార్టీకి ద్రోహం చేసిన ఆ మాజీకి చెక్ పెట్టేందుకు అగ్రనాయకత్వం ఎలాంటి వ్యూహం రచిస్తోంది? చూసేద్దాం, చలో పాలమూరు. 2009లో నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అపజయం పాలైన గువ్వల బాలరాజుకు రాజకీయ భిక్ష పెట్టింది గులాబీ పార్టీ. రాజకీయాల్లో ఓనమాలు తెలియకుండా ఎటూ పాలుపోని దిశలో ఉన్న బాలరాజు జీవితంలో వెలుగులు నింపారు కేసీఆర్. 2014 ఎన్నికల్లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా యువకుడు, విద్యావంతుడనే భావనతో గువ్వల బాలరాజుకు అచ్చంపేట అసెంబ్లీ టికెట్ కేటాయించారు. పార్టీకున్న క్రేజ్తో గువ్వల అసెంబ్లీలో కడుగుపెట్టారు. అలా గువ్వల రాజకీయ జీవితానికి బీఆర్ఎస్ పార్టీతోనే అంకురార్పణ జరిగింది. గువ్వల ఏదడిగినా కాదనకుండా అత్యధిక నిధులు కేటాయించి అచ్చంపేట నియోజకవర్గానికి అండగా నిలిచారు కేసీఆర్. అధినేత చలువతో గువ్వల బాలరాజు రాజకీయ జీవితం వేగంగా దూసుకుపోయింది. 2018 ఎన్నికల్లో మరోసారి అచ్చంపేట నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించి రెండోసారి కూడా గువ్వల బాలరాజు గెలుపులో కేసీఆర్ కీలకంగా మారారు. అధినేతతో అనుబంధం ఎంత పెనవేసుకుపోయిందంటే గువ్వలను తన సొంత బిడ్డలా భావించి ఆయన ఏది కావాలంటే అది చేసి పెట్టేవారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు పార్టీలో కూడా గువ్వల బాలరాజుకు పెద్దపీట వేశారు కేసీఆర్. అగ్రనాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యంతో 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం అచ్చంపేట నియోజకవర్గాన్ని ఏలుతూ వచ్చారు గువ్వల బాలరాజు. తన మాటే శాసనం, తాను చెప్పిందే వేదం అన్నట్లుగా గువ్వల హవా కొనసాగింది. దీంతో సొంత పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన ప్రతాపం చూపించేవారు. వాటిలో కొన్ని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయినా గువ్వపై ఉన్న ప్రేమతో కేసీఆర్తో పాటు అగ్రనేతలెవరూ ఆయన్ని పల్లెత్తి మాట అనలేదు. అదే అదునుగా గువ్వల మరింత రెచ్చిపోయేవారు. దీనికి తోడు గువ్వల బాలరాజుకు ప్రభుత్వ విప్ పదవిని సైతం కట్టబెట్టి మరింత అక్కును చేర్చుకుంది అధిష్టానం. అచ్చంపేటలో గువ్వల మాటే శాసనం అన్నట్లు నడిచింది 10 ఏళ్లు. పార్టీలోకి వచ్చేందుకు ఎంతో మంది సీనియర్ నాయకులు ప్రయత్నించినా అడ్డుపుల్లలేశారట గువ్వల. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే పి రాములు కూడా పార్టీలోకి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేశారట. కానీ రాములు రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆయన్ని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాములు బీఆర్ఎస్ లోకి రావడాన్ని గువ్వల జీర్ణించుకోలేకపోయారు. రాములు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా అడ్డుపడుతూ వచ్చింది గువ్వల వర్గం. రాములకు 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించడంతో రాములపై గువ్వల మరింత వైరం పెంచుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో గువ్వల లాంటి నేతలు మద్దతివ్వకున్నా తన చరిష్మాతో రాములు నాగర్ కర్నూలు ఎంపీగా గెలిచి కేసీఆర్కి గిఫ్ట్గా అందించారు. రాముల విజయం పార్టీ విజయంగా భావించి అందరూ కలిసిమెలిసి పనిచేయాలని కేసీఆర్ ఎంత చెప్పినా తన దారి తనదే అన్నట్లు వ్యవహరించారట గువ్వల. దీంతో అచ్చంపేట నియోజకవర్గంలో రాములు, గువ్వల బాలరాజు వర్గాలుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు విడిపోయారట. గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసింది గువ్వల బాలరాజేనని అధిష్టానానికి కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఉందట. నాగర్ కర్నూలు జెడ్పీ చైర్పర్సన్ గా రాములు తనయుడు పోతుగంటి భరత్ కుమార్ కి అవకాశం వచ్చినా గువ్వల బాలరాజు అడ్డుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. తన మాట వినని ఎంత పెద్ద సీనియర్ నేతలనైనా రాజకీయంగా భూస్థాపితం చేయడమే గువ్వల నైజమని అచ్చంపేటలో అంతా గుసగుసలాడుకున్నారు. గువ్వల కవ్వింపు చర్యలకు దిగిన ఓపిగ్గా నెట్టుకొచ్చిన మాజీ ఎంపీ రాములు చివరికి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా అచ్చంపేట నియోజకవర్గాన్ని ఏలిన గువ్వల బాలరాజుకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తగిలింది. తిరుగే లేదన్నట్లు తల ఎగరేసిన గువ్వల బాలరాజు గూబ గుయ్యమనేలా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు తీర్పిచ్చారు. హ్యాట్రిక్ టార్గెట్ తో బరిలోకి దిగిన గువ్వల ఘోర ఓటమితో అచ్చంపేట నియోజకవర్గానికి
మోహన్ చాటేశారనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అభివృద్ధి పదంలో తీసుకుపోతుండటంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన గువ్వల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో వెనక్కి తగ్గారు. చుట్టపు చూపుగా నియోజకవర్గానికి రావడమే తప్ప కార్యకర్తలను పట్టించుకున్న పాపన పోవడం లేదని గువ్వలను విమర్శలు చుట్టుముట్టాయి. గువ్వల వ్యవహార శైలితో చాలా మంది సీనియర్ కార్యకర్తలు సైతం పార్టీని వీడి కాంగ్రెస్ ఇతర పార్టీలో చేరుకోవడంతో అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలహీనపడే స్థాయికి చేరుకుందట. దీంతో పాటు భవిష్యత్తులో అచ్చంపేట జనరల్ కాబోతోందనే ప్రచారం కూడా నియోజకవర్గంలో ఊపందుకుంది. అందుకే గువ్వల అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని సంచలన నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఉద్యమకారుడిగా 2 సార్లు ఎమ్మెల్యేగా జిల్లా బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న గువ్వల పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గువ్వల బాలరాజు ఇన్ఛార్జిగా ఉండడంతో ఇన్నాళ్ళు బీఆర్ఎస్ అచ్చంపేట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించలేదు. అయితే ఊహించని విధంగా గువ్వల పార్టీని వీడడంతో బీఆర్ఎస్ శ్రేణులలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గువ్వల బాలరాజు నిర్ణయంతో పోటీ చేయాలనుకున్న ఆశావహంలో ఆందోళన మొదలైంది. దీంతో అగ్ర నాయకత్వాన్ని కలిసే ఆలోచనలో ఉన్నారు అచ్చంపేట నేతలు. గుడ్డిగా నమ్ముకున్న నాయకుడు హ్యాండ్ ఇవ్వడంతో అచ్చంపేటలో బీఆర్ఎస్ ఎవరిని తెరపైకి తెస్తుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీలోకి లాగేందుకు గువ్వల ప్రయత్నాలు ఫలిస్తాయో, అధిష్టానం ఆయనకి చెక్ పెట్టి క్యాడర్ని కాపాడుకుంటుందో ఇప్పుడే చెప్పలేం.